హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీ రైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి శిఖర 16వ భాగం. సోనా ఏడుస్తూ ఇది సిద్ధు జరిగింది అని చెప్తే ఆ శిఖరకి చాలా పొగరు. నిన్ను అంకుల్ని కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడింది అంటుంది సుజీ. అయినా నువ్వెందుకు తన దగ్గర ఆటిట్యూడ్ చూపించావని సుజీ అడిగింది. అయితే మాత్రం డాడ్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుందా? కనీసం శాలరీ తీసుకుంటుందన్న రెస్పెక్ట్ లేదా తనకి అన్నాడు సిద్ధు. ముందు తన్ని అర్జెంటుగా రమ్మను అనడంతో ఆమెను పిలవడానికి వెళ్లాడు వెంకీ. మేం కమిన్ సార్ అంటూ వచ్చిన శిఖరని చూసి కమిన్ అన్నాడు సిద్ధు. ఆమెను చూడగానే గుటకలు మింగుతుంది సోనా. తన వైపు ఒకసారి చూసి రెక్లెస్ గా నవ్వి మిగిలిన వైపు చూపు తిప్పగానే సిద్ధు మేము తర్వాత వస్తాం అన్నాడు వెంకీ. అవునరా, మాకు కూడా పనుంది అంటూ వెళ్లిపోయారు సుజీ, వెంకీ, కుమార్ ముగ్గురు. సోనా మాత్రం అక్కడే నిలబడింది. ఏంటి సార్ పిలిచారంట? పిలిచి సైలెంట్గా ఉన్నారేంటి? కోట్ పాకెట్లో హ్యాండ్స్ ఫోన్ చేసుకుంటూనే దగ్గరికొచ్చి సోనాని కొట్టావా అని అడిగాడు. అయ్యో నేనా? నేనెందుకు కొడతాను సార్, పైగా ఆవిడ మీకు చాలా క్లోజ్ కదా. శిఖర డోంట్ ఇరిటేట్ మీ. నిజం సార్, నేను కొట్టలేదు. అబద్ధం చెప్తుంది సిద్ధు, చూడు నా బుగ్గలు ఎలా పొంగిపోయాయో అని సోనా ఏడుస్తూ చెప్తుంటే ఇప్పుడేమంటావు? నిన్ను తనకి ట్రైన్ చేయమంటే ఇలాగేనా చేసేది? రాకపోతే రాదని చెప్పచ్చుగా అని కోపంగా అడిగాడు సిద్ధు. ఓ అదా, అది కొట్టడం కాదు సార్. మరి తన ముందు ఆ ఊ అని మాత్రమే అనమంది. నాకేమో ఎలా అనాలో తెలీదు. తనొకసారి చూపితే అలానే చేద్దామని అలా చేశాను అంటూ కళ్ళు టపటప ఆర్పుతూ ఏమైంది సార్ అని రాగం తీసింది శిఖర. తెలివిగా మాట్లాడుతున్నాననుకుంటున్నావా శిఖర? తెలివి ఉంది కాబట్టే మాట్లాడుతున్నాను సార్. చూడండి సార్, నేను ట్రైనింగ్ ఇస్తే ఎలా ఉంటుందో ఇక్కడున్న అందరికీ తెలుసు. కాబట్టి ట్రైనింగ్ గురించి నాకు ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. నన్ను ట్రైన్ చేయమన్నారు కాబట్టి నేనెలా చెప్తే అలా వినాలి అని శిఖర అంటే సిద్ధు గట్టిగా షడప్, నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలియదు. అయ్యురామా, ఇప్పుడు నేనేమన్నాను సార్? సోనా యూ కెన్ గో అనడంతో కానీ సిద్ధు షడప్ అండ్ గెట్ అవుట్ అని సిద్ధు గట్టిగా అరవడంతో భయపడి బయటికి వెళ్ళిపోయింది సోనా. ఏంటి సార్, నాతో ఏమైనా పర్సనల్గా మాట్లాడాలా? నీకు ఆటిట్యూడ్ బాగా ఎక్కువైందే. ఏం చూసుకొని ఇంతలా విరగబడుతున్నావు? ఎంత ధైర్యం ఉంటే మా డాడ్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు? నేనేమన్నాను సార్? అయినా మీకంత కష్టంగా ఉంటే నన్ను జాబ్లో నుండి తీసేయండి. ఓ అయితే వెళ్ళిపోవడానికి డిసైడ్ అయ్యావా? మీరు వెళ్ళిపో అంటే నేనెందుకు ఇక్కడుంటాను సార్? కానీ నువ్వలా వెళ్లాలనుకుంటే నాకు 10 కోట్లు కట్టి వెళ్ళాలి మేడం అనగానే గట్టిగా నవ్వేసింది శిఖర. ఎందుకు నవ్వుతున్నావు? 10 కోట్లు అనగానే పిచ్చిగాని పట్టిందా? నాకు పిచ్చేమో గాని మీకు మాత్రం మెదడు మోకాళ్లలో ఉంది సార్. ఏయ్ నిజం సార్, ఒకసారి నేను సైన్ చేసిన పేపర్స్ చెక్ చేసుకోండి. నా అంతకు నేను వెళ్ళిపోతే మీకు అమౌంట్ పే చేయాలి. అదే మీ అంతకు మీరుగా నన్ను పంపించేస్తే నేనెందుకు పే చేయాలి అనగానే ఒక్క క్షణం షాక్ అయ్యాడు సిద్ధార్థ్. ఏంటి ఇప్పటికైనా బల్బు వెలిగిందా మై డియర్ ఎనిమీ అంటే, సో ఎక్స్ట్రాలు చేయకుండా నాతో నీకెట్టు పడట్లేదు పైగా నీ ముఖం చూడడం కూడా నాకిష్టం లేదు. కాబట్టి నన్ను ఇక్కడి నుండి పంపించేయి, ఎవ్వరికి ఏ ఇబ్బంది ఉండదు. వన్ మోర్ థింగ్, నాకు మీ డాడ్ మీద పగ కోపం ఏమీ లేవు. పర్టికులర్గా ఆయన నేమ్ యూజ్ చేసి నేనేమీ అనలేదు. నీ ఫ్రెండ్కి నేనేంటో చెప్పు, నేనేంటో నీకు బాగా తెలుసు కదా అని సాగదీసి చెప్పి వెళ్ళిపోతుంటే కోపంగా ఆమె నడుం చుట్టూ చెయ్యేసి ఆమెను గోడకి లాక్ చేశాడు సిద్ధు. ఏయ్ ఏం చేస్తున్నావు, వదులు అంటూ గింజుకుంటుంటే ఇంతసేపు తెగ మాట్లాడావు కదా, ఇప్పుడు తెరువు నీ నోరు. ఒళ్లంతా కారం పూసుకున్నట్టు అనిపిస్తుంది శిఖరకి అతని చేతి స్పర్శకి. కోపంగా ఒక్కసారిగా సిద్ధార్థ్ని విదిలించి చెయ్యెత్తి కొట్టబోయింది. కాని ఆ చేతిని అలానే పట్టుకుని చెప్పాను కదా, ప్రతిసారి నీకు ఛాన్స్ రానివ్వనని
నార్మల్గా అయితే వదిలేసేవాణ్ణి. నాకు మా డాడ్ అంటే ప్రాణం. ఆయన్ని ఒక్క మాటన్నా వాళ్ళకి చుక్కలు చూపిస్తాను. అలాంటిది నా స్వీటెస్ట్ ఎనిమివి నిన్నొదులుతానా? ఒకసారి నీ చేతి దెబ్బ టేస్ట్ చేయించావు కదా, ఈసారి నీ పెదవుల ముద్ర కూడా టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది అంటూనే ఫోర్సుగా తనని తన పక్కకు తిప్పుకొని ఒక చేత్తో శిఖర 2 చేతులు వెనక్కి మడిచి పట్టుకొని మరో చేత్తో తన మెడని కిందకి వంచి దగ్గరికొస్తుంటే విడిపించుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్న సిద్ధార్థ్ బలం ముందు తను ఎదుర్కోలేకపోతుంది శిఖర. తనకి ఇంచు దూరంలో పెదవులుంచి నా నుండి తప్పించుకోవడం అంత ఈజీ కాదు బేబీ అంటుంటే కోపంగా వదలరా ఇడియట్, నీ బుద్ధి ఇంతకు మించి వెళ్లదని నాకు తెలుసు. నేనేంటో నీకు బాగా తెలుసు. ఇంకోసారి నాకు రెచ్చగొట్టకు. మర్యాదగా నన్నొదులు, లేదంటే నేనిక్కడే చంపేస్తాను అని గట్టిగట్టిగా అరుస్తుంది శిఖర. తనని గోడకి లాక్ చేసి తన మెడని ఇంకాస్త బెండ్ చేసి, ఇదిగో నీలో ఈ పొగరే నీ మీద నాకింకా పగ పెంచేలా చేస్తుందే. నీ పొగరంతా ఈజీగా తగ్గేది కాదని నాకు బాగా తెలుసు. బట్ మా డాడీని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడినందుకు నిన్నంత ఈజీగా వదిలేస్తే ఎలా? అట్లీస్ట్ మాట్లాడిన ఆ నోటి నైకైనా పనిష్మెంట్ ఇవ్వాలి కదా అంటూనే బలవంతంగా ముద్దు పెట్టుకోబోతుంటే ఇంతలో ఎక్స్క్యూజ్ మీ సార్ అన్న కృష్ణమూర్తి గారి గొంతు వినిపించడంతో సిద్ధు చేతులు పట్టు వదలడం, ఈలోపు శిఖర ఫోర్స్గా అతన్ని తోసేసి డోర్ ఓపెన్ చేయడం క్షణాల్లో జరిగిపోయింది. తను నెట్టిన ఫోర్స్కి టేబుల్ కొట్టుకోవడంతో టేబుల్ మీదన్న పేపర్ ఫైల్స్ అన్నీ ఒక్కసారిగా షేక్ అయి వెయిట్లెస్ గా ఉన్నవన్నీ కింద పడిపోయాయి. సడన్ గా డోర్ ఓపెన్ చేసి, హలో సార్, రండి సార్, మీకోసమే చూస్తున్నారు అని నవ్వుతూ కృష్ణమూర్తిని పలకరించింది శిఖర. టెన్షన్ గా కనిపిస్తున్న శిఖరని చూస్తూ, ఏమైందమ్మా అలా ఉన్నావేంటి, ఆ చెమటలేంటి? చున్నీతో తుడుచుకుంటూ, అదేం లేదు సార్, లోపల ఏసీ పనిచేయలేదు, కొంచెం వేడిగా అనిపించింది అంతే, మీరెళ్ళండి, ఇప్పుడు సెట్ అయింది అనడంతో ఆయన లోపలికెళ్లగానే పెద్ద పెద్ద అడుగులేస్తూ వెళ్లిపోయింది శిఖర. శిఖర వైపు చూస్తున్న సిద్ధార్థులో అసహనం స్పష్టంగా కనిపిస్తుంటే, ఏమైంది బాబు అని అడిగాడు కృష్ణమూర్తి. చిరాగ్గా, ఏం లేదు చెప్పండి. ఈ ఫైల్స్ మీద అర్జెంటుగా మీ సైన్ కావాలి బాబు. ఇంకో 2 రోజుల్లో పోస్ట్పోన్ అయిన టెండర్ కన్ఫర్మ్ అవుతుంది. మనం కూడా టెండర్ వేస్తున్నట్టు ఎండీ గారికి మీ సిగ్నేచర్ కావాలి. ఓకే రండి అంటూనే సీట్లో కూర్చొని సైన్ చేసి, శిఖర ఇప్పుడు తప్పించుకున్నావేమో, నిన్ను వదులుతాననుకోకు అని కసిగా అనుకున్నాడు సిద్ధు. సిద్ధార్థ్ చేసిన దానికి బాధ కాని కళ్లల్లో నీళ్లు కాని రావట్లేదు శిఖరకి. కాని కోపమొస్తుంది. తన మీద తనకే కోపమొస్తుంది. ఏమి చెయ్యలేని తన నిస్సహాయత మీద కోపమొస్తుంది. ఇడియట్, రాస్కెల్, ఎంత ధైర్యం ఉంటే నన్ను ముద్దు పెట్టుకోవాలని చూస్తాడు అనుకుంటుంటే అక్కడికక్కడే చంపి నరికేయాలన్నంత కోపమొస్తుంది. ఇంతలో శిఖర మేడం అన్న గొంతుకు పక్కకు చూడగానే బిక్కుబిక్కుమని చూస్తూ సోనా నిలబడి ఉంది. కోపంగా, వాట్ అంటే, నా ట్రైనింగ్ మేడం. వెళ్ళి చాడీలు చెప్పొచ్చావు కదా, వెళ్ళి ఇంకెవరి దగ్గరైనా ట్రైన్ అవ్వు. అంటే మేడం, నేను అందరితోనూ సరదాగా కలిసిపోతాను, మీరు అలా కొట్టగానే ఏడుపు వచ్చేసి సిద్ధుకు చెప్పాను. సారీ మేడం, ఇంకెప్పుడు ఇలా చెయ్యను. నీ సారీలు నాకక్కర్లేదు, నోరు మూసుకుని వెళ్ళు. సిద్ధు మీ దగ్గరే నేర్చుకోమన్నాడు మేడం. ఆ సరే, అలా తగలడు అనడంతో తన సీట్లో కూర్చుంది సోనా. డైనోసర్ అంకుల్, నన్ను కిడ్నాప్ చేశారు, రివెంజ్ తీర్చుకున్నారు కదా, డైనోసర్ అంకుల్, నన్ను కిడ్నాప్ చేసి రివెంజ్ తీర్చుకున్నారు కదా, చూసుకోండి. నిన్ను నీ కోతి బ్యాచ్ని అంత తేలిగ్గా వదిలిపెట్టను. నా గురించి మీకు తెలీదు. మై నేమ్ ఇస్ శౌర్య, సన్ ఆఫ్ శిఖర. రోడ్డు మీద అందరితో మిమ్మల్ని తిట్టించకపోతే చూడండి అని బుక్స్ ముందేసుకుని శౌర్య ఆలోచిస్తుంటే, శౌర్య ఏమైంది నాన్నా, అలా ఉన్నావేంటి అని అడిగింది శిఖర. ఏం లేదు మమ్మీ, బానే ఉన్నాను. సరే కానీ ఈరోజు స్కూల్లో ఏం జరిగాయో చెప్పు. అయ్యో, ఈరోజు నేను స్కూల్కే వెళ్ళలేదు కదా, ఇప్పుడేం చెప్పను. ఏంట్రా మాట్లాడవు అంటే, మమ్మీ మా స్కూల్లో హై స్కూల్ వాళ్ళకేవో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, అందుకని ఈరోజు క్లాసెస్ ఏం జరగలేదు. అలాగా, సర్లే, మ్యాథ్స్ బుక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనడంతో సరేనంటూ బుక్స్ ఓపెన్ చేశాడు శౌర్య. గుడ్ మార్నింగ్ సమీ. గుడ్ మార్నింగ్ సుష్మా. ఏంటి పొద్దున్నే గుడికొచ్చావు? ఏం లేదే, నా మనసులో ఉన్న ప్రేమ ప్రేమించిన వాడికి ఎటూ తెలియట్లేదు. కనీసం ఈ దేవుడికి కనిపిస్తుందో లేదోనని అడుగుదామని వచ్చాను. ఒకచోట కూర్చుంటూ, సరిపోయింది, దేవుడు మనకి ఎవరు లైఫ్ పార్ట్నర్ అయితే బాగుంటుందో చెప్తాడు, అంతే తప్ప నీ ప్రేమ గురించి ఆయనకేం సంబంధం? అదేంటే అలా అంటావు? మరి ఇంకెలా అనమంటావే? నీకెన్నోసార్లు చెప్పాను, నువ్వు చెప్పకపోతే సాత్విక్కి నీ ప్రేమ తెలీదు, నా మాట విను, ధైర్యం తెచ్చుకుని నీ మనసులో మాట ముందు చెప్పు అని.
సమీర బాధగా, నేను అదే అనుకుంటున్నా సుష్మా. కానీ చెప్పాలంటే ఏదో భయంగా ఉంది. ఎందుకంటే సాత్విక్ అందరిలాంటివాడు కాదు. చాలా రిజర్వ్డ్. చెప్తే ఎలా తీసుకుంటాడోనని భయమేస్తుంది. కానీ నువ్వు ఇలానే ఉంటే లైఫ్ లాంగ్ బాధపడాలి. ఎందుకంటే సాత్విక్ ఒకవేళ నిన్ను రిజెక్ట్ చేస్తే నీ ప్రేమ ఎటు మొగ్గలోనే ఉంది కాబట్టి పెద్దగా బాధ అనిపించదు. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం. సరే, నాకు కొంచెం అర్జెంట్ పనుంది, వెళ్తాను అంటూ సుష్మా అక్కడి నుండి వెళ్ళిపోతే తానెల్లగానే ఆలోచనలో పడింది సమీర. దయాకర్ రోడ్డు మీద ఉన్న ఒక చిన్న టీ స్టాల్ దగ్గరికెళ్ళి ఒక సిగరెట్ తీసుకుని పొగ వదులుతూ ఆ కొట్టువాణ్ణి మాటల్లో పెట్టాడు. ఇదిగో బ్రదరు, ఈ కాలనీలో 5వ నెంబర్ విల్లాలో ఇంతకుముందు ఎవరుండేవాళ్ళో తెలుసా నీకు? లేదన్నా, తెలీదు. నేను 2 ఏళ్ల క్రితమే షాప్ పెట్టుకున్నాను. అలాగా? అయితే వాళ్ళ గురించి నీకేం తెలీదా? తెలీదు. ఇప్పుడెలా? ఎలాగైనా రూపాదేవి ఎక్కడుందో తెలుసుకోవాలి అనుకుంటూ 4 అడుగులు వెయ్యగానే, అన్నా ఒక్క నిమిషం. ఏంటన్నట్టు వెనక్కి తిరిగాడు దయాకర్. ఆ ఇంట్లో ఇంతకుముందు చాలా ఏళ్లు పనిచేసిన ఓ ముసలమ్మ మాత్రం ఇప్పుడు మంచంలో ఉంది. తనకేమైనా తెలుసుంటుంది అన్నాడు ఆ టీ స్టాప్ కుర్రాడు. పరిగెత్తుకుంటూ వచ్చి, నిజంగానా? అవునన్నా, ఆ ముసలమ్మ వాళ్ళింట్లో చాలా రోజులు పనిచేసింది. హ్యాపీగా ఫీల్ అవుతున్న దయాకర్, తనెక్కడుంది? వాళ్ళిల్లెక్కడా? ఇక్కడే అన్నా, ఇక్కడి నుండి 10 నిమిషాల దూరంలోనే అంటూ అడ్రస్ చెప్పాడు టీ స్టాప్ కుర్రాడు. విన్నారు కదా ఫ్రెండ్స్, స్టోరీ అయితే ఎంత బాగుందో కదా. మొత్తానికి శిఖరని ముద్దు పెట్టుకోబోయిన సిద్ధార్థ్ తెలియకుండానే దెబ్బతిన్నాడు. మరి అంత ఈజీగా వదులుతాడా? చూద్దాం. మరోవైపు శిఖర కొడుకు కూడా సిద్ధార్థ్ మీద రివెంజ్ ప్లాన్ చేశాడు. ఇక్కడేమో దయాకర్ అనే వ్యక్తి రూపాదేవి కోసం వెతుకుతున్నారు. అసలెవరా రూపాదేవి? రూపాదేవికి ఈ కథకి ఏంటి సంబంధం? చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో. కథ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా ఫ్రెండ్స్. కథ నచ్చిన వాళ్ళు దయచేసి ఇమీడియట్ గా మెంబర్షిప్ లో జాయిన్ అవ్వండి. దానివల్ల ఎపిసోడ్స్ మీకు త్వరగా రావడమే కాకుండా నాకు కూడా కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.